హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత జలమార్గాల గురించి, ప్రత్యేకంగా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత జలమార్గాల గురించి మనం వివరించుకోవటం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఇటీవల కాలంలో మేఘాలయ రాష్ట్రంలో మనకి జింకు మరియు టిజు నదులకు సంబంధించినటువంటి అంతర్గత జలమార్గాలు మనకి వార్తల్లోకి రావటం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి ప్రత్యేకంగా పేర్కొనటం. సో ఈ విధంగా ఈ విషయం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం ఈ యొక్క అంతర్గత జలమార్గాల గురించి చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క కోర్స్ ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు మీతోటి కొంత షేర్ చేసుకుంటాను. ఈ ఏపీ టెట్ డిఎస్సిలో భాగంగా మనం ఫుల్ కోర్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా సైకాలజీ, అదేవిధంగా విద్యా దృక్పథాలు, ట్రై మెథడ్స్, ఇంగ్లీష్, తెలుగు, కంటెంట్ పార్ట్లు మొత్తం సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ కంటెంట్లతో పాటుగా జనరల్ నాలెడ్జీ మరియు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ను టాపిక్ వైజ్గా వీడియోలు, టాపిక్ వైజ్గా కంటెంటు, అదేవిధంగా టెస్టులు, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమగ్రంగా మనం ఈ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక అమూల్యమైనటువంటి కోర్సుగా నేను దీన్ని మీకు చెప్పగలను. ఇందులో 30 గంటలకు పైగా మనకి ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ను చూడండి, నీకు నచ్చితే అప్పుడు దీన్ని పర్చేజ్ చేయొద్దు కానీ. ఓకే, రైట్. ఈశాన్య భారతదేశంలో అంతర్గత జలమార్గాలు చెప్పుకున్నాం కదా. అంటే ప్రధానంగా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత జలమార్గాల గురించి చూద్దాం. దానితో పాటుగా దేశంలో ఉన్నటువంటి అంతర్గత జలమార్గాలు, వాటి యొక్క వివరాలు కూడా కొన్నిటిని చూద్దాం. ముందుగా టిజు మరియు జుంకీ నదులు గురించినటువంటి ఈ యొక్క వార్త మనకి రావటం జరిగింది కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇది జాతీయ జలమార్గం 101. అయితే భారతదేశంలో జాతీయ జలమార్గాలను 111గా గుర్తించడం జరిగింది. ఎట్లాగైతే మనం ఈ యొక్క రోడ్డు మార్గాల గురించి చర్చించుకుంటూ ఈ యొక్క జాతీయ రహదారులని, రాష్ట్ర రహదారులని పేర్కొంటామో, అదేవిధంగా జలమార్గాలను కూడా జాతీయ జలమార్గాలని లేదా అంతర్గత జలమార్గాలని, అంతర్జాతీయ జలమార్గాలని చెప్పి విభజించడం జరిగింది. మరి మన దేశంలో మనకి 111 అంతర్గత జలమార్గాలను గుర్తించడం జరిగింది. అందులో 101వ అంతర్గత జలమార్గమే ఈ టిజు మరియు జుంకీ నదుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కాలువ మార్గం. మరి దీనిని 111వ జాతీయ జలమార్గంగా గుర్తించడం జరిగింది. ఇది నాగాలాండ్ రాష్ట్రంలో ఉంది. ఈశాన్య భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి జలమార్గంగా ఇది అవతరించనుంది. ఈ టిజు మరియు జుంకీ నదుల వినియోగం జాతీయ జలమార్గం 101 గురించి, దీని ద్వారా నాగాలాండ్ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. అంటే నాగాలాండ్ ఆర్థికాభివృద్ధికి ఈ యొక్క నదీ మార్గం అనేది ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. ఇక టిజు నది నాగాలాండ్లోని తుయెన్ సాంగ్ జిల్లాలో లాంగ్ఖిమ్ సమీపంలో ఇది జన్మిస్తుంది. అంటే టిజు నది అనేది నాగాలాండ్లోని తుయెన్ సాంగ్ జిల్లాలో ఉన్నటువంటి లాంగ్ఖిమ్ సమీపంలో ఇది జన్మిస్తుంది. ఇది మయన్మార్లో ఇరావడి నదికి ప్రధాన ఉపనది అయినటువంటి చిన్విన్ నదిలోకి ఇది ప్రవహిస్తుంది. అంటే ప్రధానంగా ఇది నాగాలాండ్లో జన్మించి ఆ తర్వాత ఇరావడి నది, అంటే మనకి మయన్మార్ దేశంలో అతిపెద్ద నది అయినటువంటి ఇరావడి నది ఉపనది అయినటువంటి ఈ యొక్క నింగ్తి లేదా చిన్విన్ నదిలోకి కలుస్తుంది. వాస్తవానికి ఇది ఇరావడి నదికి నేరుగా కలవకుండా ఇరావడి ప్రధాన ఉపనది అయినటువంటి చిన్విన్ నదిలోకి ఇది కలుస్తుంది ఈ యొక్క టిజు నది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది చూడండి, ఇదిగోండి, ఇది టిజు నది ఇక్కడ మనకి ఈశాన్య భారతదేశంలో ఉంది. ఇది టిజు నదికి సంబంధించిన ఈ యొక్క కాలువ మార్గం. ఇక టిజు ప్రధాన ఉపనదులు, మరి టిజు నది కదా, ఈ నదికి మరి కొన్ని ఉపనదులు ఉన్నాయి. ఏంటంటే ఉపనదులు అంటే జుంకీ నది, లాన్యే నది మరియు లికింబ్రో నదులు. ఈ 3 నదులు, ఈ జుంకీ, లాన్యే, లికింబ్రో అనేటువంటివి 3 ప్రధానమైనటువంటి ఈ యొక్క టిజు ఉపనదులు. అయితే ఈ ఉపనదుల్లో ఒకటైనటువంటి జుంకీ నదితోటి ఈ టిజుకి జుంకీకి నది మధ్యలో కాలువ నిర్మించి దానిని జాతీయ జలమార్గం 101గా గుర్తించడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఇక జుంకు నది నాగాలాండ్లోని టిజు నదికి అతిపెద్ద ఉపనది. మరి ఈ జుంకు నది ఏంటిదండి? ఈ యొక్క నాగాలాండ్లో ఈ టిజు నదికి అతిపెద్ద ఉపనది. సో ఇక ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, IWAI, ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి మన దేశంలో ఈ అంతర్గత జలమార్గాలను నిర్వహించే సంస్థ ఏదయ్యా అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎట్లాగైతే NHAI అంటే జాతీయ
జాతీయ మార్గాలను లేదా జాతీయ రహదారులను నిర్వహించడానికి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో మన దేశంలో జాతీయ జలమార్గాలను నిర్వహించడానికి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఉంది, IWAI. ఇది షిప్పింగ్ మరియు నావిగేషన్ కోసం అంతర్గత జలమార్గాల అభివృద్ధి నియంత్రణ కోసం IWAI 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అథారిటీ ప్రధానంగా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నుండి పొందినటువంటి గ్రాంట్ల ద్వారా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు నిర్వహణ కోసం ఇది ప్రాజెక్టులను చేపడుతుంది. అంటే ఏ మంత్రిత్వ శాఖ కిందండి అంటే మనకి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క IWAI అనేటువంటిది మన నిధులను సమకూర్చి ఈ యొక్క అంతర్గత జలమార్గాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను గ్రాంట్ రూపంలో పొంది ఇది అభివృద్ధి చేస్తుంది. ఎక్కడి నుంచి గ్రాంట్ రూపంలో పొందుతుందయ్యా అంటే ఈ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నుండి గ్రాంట్ రూపంలో పొందుతుంది. మరి ఈ అథారిటీ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. దీనితో పాటుగా పాట్నా, కోల్కతా, గౌహతి మరియు కొచ్చిన్ ప్రాంతాలలో దీని ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. దీని ప్రాంతీయ కార్యాలయాలు అండి IWAI ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఓకేనండి. ఇక భారతదేశంలో అంతర్గత జలమార్గాలు. మరి జలమార్గాల గురించి చెప్పుకుంటున్నాం కదా. మన భారతదేశంలో నుండి ప్రధానమైనటువంటి అంతర్గత జలమార్గాలు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నామండి? 111 ఉన్నాయని చెప్పుకున్నాం. 111 ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే దేశంలో అంతర్గత జలమార్గాలు సుమారు 20,275.5 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. అంటే వివిధ రకాలైనటువంటి అంతర్గత జలమార్గాలు, ఎంత పొడవైనటువంటి అంతర్గత జలమార్గాలు ఉన్నాయి అంటే మన దేశంలో 20,275.5 కిలోమీటర్ల పొడవైనటువంటి అంతర్గత జలమార్గాలు ఉన్నాయి. మరి ఈ అంతర్గత జలమార్గాలు ఏ రూపంలో ఉన్నాయి అంటే నదులు, అంటే కొన్ని ప్రాంతాలలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గంగానది తీసుకున్నాం అనుకోండి. గంగానదిలో అలహాబాద్ నుంచి హాల్దియా వరకు గంగానదిలో నేరుగా ఈ యొక్క పడవలు ప్రయాణించే అవకాశం ఉంది. జలమార్గానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అందుకనే ఇవి నదుల రూపంలో కొంత ప్రాంతం, కాలువల రూపంలో మరికొంత ప్రాంతం, బ్యాక్ వాటర్స్ రూపంలో కొంత ప్రాంతం, క్రీక్స్ వంటి వాటి రూపంలో కొంత ప్రాంతం. ఈ విధంగా మనకి నదులు, కాలువలు, బ్యాక్ వాటర్స్, క్రీక్స్ అంటే నీటి కయ్యలు అంటారు. ప్రధానంగా ఇవి మనకి ఎక్కడయ్యా అంటే సుందర్బన్స్ ప్రాంతాల్లోనూ అదేవిధంగా కేరళ ప్రాంతాల్లోనూ ఈ క్రీక్స్ ద్వారా జలమార్గానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సో ఈ విధంగా మనకి అంతర్గత జలమార్గాలు ఉన్నాయి మన దేశంలో. ఇక ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ IWT అంటాం. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా దాదాపు 126 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను ఏటా తరలిస్తున్నారు. అంటే మనకి ఈ జల రవాణా అనేది మనం చెప్పుకున్నాం చౌకైనటువంటి రవాణా. సో కాబట్టి ఈ మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అంతర్గత జలమార్గాల ద్వారా ఎంత మొత్తంలో ఈ కార్గోని రవాణా చేయడం జరిగింది అంటే దాదాపు 126 మిలియన్ మెట్రిక్ టన్నులు 126 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ యొక్క సరుకులను ఈ అంతర్గత జల రవాణా ద్వారా మనం సరఫరా చేయటం లేదా రవాణా చేయటం అనేది జరిగింది. ఇక జాతీయ జలమార్గాల చట్టం 2016 ప్రకారం అంతర్గత జల రవాణా ప్రయోజనాల కోసం భారతదేశంలో అధికారికంగా నోటిఫై చేయబడినటువంటి 111 అంతర్జల జలమార్గాలు మనకి ఉన్నాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన భారతదేశంలో అధికారికంగా నోటిఫై చేయబడినటువంటి 111 అంతర్గత జాతీయ జలమార్గాలు ఇంటర్నల్ వాటర్ వేస్. సో 111ని నోటిఫై చేయడం అనేది జరిగింది. మరి ఈ 111 జాతీయ జలమార్గాలలో 13 జాతీయ జలమార్గాలు షిప్పింగ్ మరియు నావిగేషన్ కోసం పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇందులో ఈ షిప్పింగ్ మరియు నావిగేషన్ కోసం ఈ 111లో 13 పనిచేస్తూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి తీసుకుంటే మొదటి 5 చాలా ప్రధానమైనవి. ఏంటయ్యా అంటే నేషనల్ వాటర్ వే 1 ఇది దేశంలోకే అత్యంత పొడవైనటువంటి జాతీయ జలమార్గం. ఇది గంగా, భగీరథి, హుగ్లీ నదుల మధ్య ఇది నిర్మించడం జరిగింది. అంటే గంగా నది, దాని ఉపనదులైనటువంటి భగీరథి, హుగ్లీ నదులకి ఈ యొక్క అనుసంధానం చేయడం జరిగింది ఈ NW1 ఇది దేశంలో అత్యంత పొడవైనటువంటి జాతీయ జలమార్గం. ఇది ప్రయాగ్రాజ్, అలహాబాద్, హాల్దియాల మధ్య ఉంది. సో ఎంత పొడవైనటువంటి అంటే 1620 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ యొక్క జాతీయ జలమార్గం ఈ యొక్క గంగా, భగీరథి మరియు హాల్దియా నదుల మధ్యలో హాల్దియా నదులకు సంబంధించి ఉంది. ఇక NW2
జాతీయ జలమార్గం 2 తీసుకుంటే ఇది బ్రహ్మపుత్ర నది మీద ఉంది. సాదియా నుండి ధుబ్రీ వరకు దీని పొడవు 820 కిలోమీటర్లు. ఇక 3వ జాతీయ జలమార్గం ఇది పశ్చిమ తీర కాలువ అంటారు. ఇది కొట్టాపురం నుంచి కొల్లాం వరకు, అంటే కేరళ రాష్ట్రంలో కొట్టాపురం నుంచి కొల్లాం వరకు ఉన్నటువంటిది. దీనితో పాటు చంపకర మరియు ఉద్యోగ మండల కాలువలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కలుపుకుంటే దీని పొడవు 365 కిలోమీటర్లు. సంవత్సరంలో రోజులు ఎన్నో ఈ యొక్క కాలువ పొడవు అంతా అని చెప్పుకోవాలి. సో చూడండి, మొదటి 2 NW1 NW2లేమో నదుల మీద జాతీయ జలమార్గాలను గుర్తించడం జరిగితే ఈ NW3ని మాత్రం కాలువ మార్గాన్ని జాతీయ మార్గంగా గుర్తించడం జరిగింది. ఇక NW4 ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది దేశంలోకే 2వ పొడవైనటువంటి జాతీయ జలమార్గం అయితే ఇది పూర్తిగా ఇంకా కాలేదు, ఫేజ్ల వైజ్గా దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది NW4. అంతిమంగా ఇది కాకినాడ నుంచి ఇది తమిళనాడులోని పుదుచ్చేరి వరకు దీనిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీని పొడవు ఇది కనుక పూర్తయితే దీని పొడవు 1095 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానమైనటువంటి 3 జాతీయ జలమార్గాలు, మొదటి 3 జాతీయ జలమార్గాలు. ఇక్కడ మనం ఈ పటంలో కనుక చూస్తే చూడండి, ఇవన్నీ కూడా జాతీయ జలమార్గాలు. చూడండి, ఇదంతా అతి పొడవైనటువంటి జాతీయ జలమార్గం. ఆ తర్వాత మన రాష్ట్రంలో తీసుకుంటే కనుక ఇది కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ వాటర్వే 4. ఇక కేరళలో తీసుకుంటే కొల్లాం నుంచి కొట్టాపురం వరకు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ జలమార్గాలు బ్రహ్మపుత్ర నది మీద సాదియా నుండి ధుబ్రీ వరకు. సో ఈ విధంగా మన దేశంలో సుమారు 20,000 కిలోమీటర్ల పైనటువంటి పొడవైనటువంటి జాతీయ జలమార్గాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. రైట్. ఇక చూడండి, కొన్ని ప్రధానంగా నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న నదులు, ఆ నదుల మీద ఉన్నటువంటి ఈ యొక్క కాలువలు ఆ నదుల ద్వారా ఉన్నటువంటి కాలువలు కావచ్చు, లేదా ఆ నదుల్లో ఉన్నటువంటి జలమార్గానికి అనుకూలమైన ప్రాంతాలు కావచ్చు. సో వాటిని గుర్తించినటువంటి జాతీయ జలమార్గాలు మనం ఇక్కడ జరిగింది. NW10 ఇది మహారాష్ట్రలో ఉంది, అంబా నది పైన. అదేవిధంగా NW16 ఇది బరాక్ నది, లఖీపూర్ బంగా, ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది, NW16. అదేవిధంగా NW30 దిహింగ్ నది, ఇది కూడా అస్సాం రాష్ట్రంలోనే ఉంది. NW31 ధన్సిరి చాటే నదులు, ఇది కూడా అస్సాం రాష్ట్రంలోనే ఉంది. NW32 అదే దింఖు నది, ఇది కూడా అస్సాంలోనే ఉంది. అదే NW33 దోయన్స్, ఇది కూడా అస్సాం రాష్ట్రంలోనే ఉంది. NW50 జింజిరామ్, ఇది అస్సాం మేఘాలయాల మధ్యలో ఉంది. అదేవిధంగా NW57 కోపిలి నది, ఇది అస్సాం రాష్ట్రంలోనే ఉంది. NW62 అదేవిధంగా లోహిత్ నది, ఇది అస్సాంలో ఉంది. అదేవిధంగా NW73 నర్మదా నది, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో చూడండి, ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో, ఈశాన్య భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ప్రవహించేది అక్కడ ఎక్కువ కాబట్టి ఆ నది ఉపనదులైనటువంటి ఈ నదుల మీద జలమార్గాలు అనుకూలంగా ఉండటం, వాటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ విధంగా మనకి ఎక్కువ భాగం జాతీయ జలమార్గాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మనకి సంఖ్యలో తీసుకున్నప్పుడు అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క బ్రహ్మపుత్ర నది, దానికి ఉపనదులైన వీటి మీద ఎక్కువగా మనకి జాతీయ జలమార్గాలను గుర్తించడం జరిగింది. ఇక NW82 ఇది పుతిమరి నది, అస్సాం. NW83 రాజపురి క్రీక్, మహారాష్ట్ర. NW85 ఇది రేవ్దండా క్రీక్. అదేవిధంగా కుండలిక నది వ్యవస్థ, ఇది మహారాష్ట్ర. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి అది ఈశాన్య భారతదేశం కాకుండా కూడా తీసుకున్నాము, అందుకని ఇది క్రీక్, ఇది రేవ్దండ్ క్రీక్, కుండలిక నది వ్యవస్థ, ఇది మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా NW91 శాస్త్రి నది, జైగఢ్ క్రీక్, ఇది కూడా మహారాష్ట్రలోనే. NW93 సిమ్సాంగ్ నది, ఇది మేఘాలయ. NW95 సిబన్సిరి నది, ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇక NW97 లేదా సుందరబన్స్ జలమార్గాలు, ఇది పశ్చిమ బెంగాల్లో సుందరబన్స్ అని చెప్పుకున్నాం కదా, సుందరవనాలు, ఆ యొక్క జలమార్గం ఇది 97. ఈ NW97 అనేది సుందర్బన్స్లో ఉన్నటువంటి జలమార్గం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక NW100 తాపీ నది, ఇది మహారాష్ట్ర గుజరాత్లో ఉంది. ఈ యొక్క తాపీ నది మీద లేదా తపతీ నదికి సంబంధించినటువంటి జాతీయ జలమార్గాలు NW100. ఇక NW102 ఇది తల్వాంగ్ నది, మిజోరాంలో ఉంది. ఇక NW109 వైన్గంగా ప్రాణహిత నదులు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ జలమార్గం ఉందంటే ఉంది, అది వైన్గంగా ప్రాణహిత నదుల మధ్య ఈ యొక్క కాలువ ద్వారా నిర్మించడం జరుగుతుంది. అది నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి గుర్తించడం జరిగింది. దాని నెంబరు 109. ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించింది. ఇక NW111 ఇది జువారి నది, గోవా రాష్ట్రంలో ఉంది జువారి నది. ఇక భారతదేశంలోని జాతీయ జలమార్గాలు వరుసగా 2000
17-18లో 55 మిలియన్ టన్నుల అంటే 55 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేస్తే 2018-19లో 72 మిలియన్ టన్నులను, అదేవిధంగా 21-22లో 100 మిలియన్ టన్నులకు ఈ కార్గోని ఈ యొక్క రవాణా చేయడం అనేది జరిగింది. సంవత్సరానికి చూడ 17-18లో 55 మిలియన్ టన్నులు తీసుకుంటే 18-19లో 72 మిలియన్ టన్నులు, 21-22లో 100 మిలియన్ టన్నుల వరకు ఈ యొక్క సరుకును రవాణా చేయడం జరిగింది ఈ జాతీయ జలమార్గాల ద్వారా. ఇక 23-24లో ఈ సామర్థ్యాన్ని 133 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగింది. సో ఈ విధంగా జాతీయ జలమార్గాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది మన దేశంలో. ఓకే, ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రత్యేకంగా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ జలమార్గాల యొక్క సమాచారం. ఓకే, థ్యాంక్ యూ.